దేశంలో ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 4 దశల్లో పోలింగ్ ముగియగా ప్రస్తుతం 5వ దశ పోలింగ్కు సిద్ధమైంది. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటు దేశంలోని సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీకు ఈసీ ఎన్నికలు నిర్వహించింది. ఏపీతో కూడా. ఇక వీటితో పాటు దేశంలో పలు కారణాల దృష్ట్యా కూడా 26 అసెంబ్లీ సీట్లు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 20న 5వ దశ పోలింగ్ జరగనుండడంతో ఈసీ అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది. దేశంలోని 543 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈ దశలో కేవలం 49 పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 5వ దశలో మొత్తంగా 8 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని అన్ని స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం జూన్ 4న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. దేశంలోని 543 స్థానాల్లో 412 జనరల్, 84 షెడ్యూల్ కులాలు, 47 షెడ్యూల్ తెగలకు పార్లమెంట్ రిజర్వ్ చేసింది. 5వ దశ పోలింగ్ మే 20న జరగనుండగా ఏప్రిల్ 26నే ఈ దశ పార్లమెంటు స్థానాలకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థుల నామినేషన్ మే 3నే ముగియడంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు. ఈ దశలో బీహార్లోని 5 స్థానాలకు, జార్ఖండ్లోని 3 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రలో 13 స్థానాలకు, ఒడిశాలోని 5 స్థానాలకు, యూపీలోని 14 పార్లమెంటు నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో 7, జమ్మూ కాశ్మీర్లోని 1 నియోజకవర్గానికి, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ప్రస్తుతం 7 దశల్లో పోలింగ్ జరుగుతోంది. అందులో తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు, రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలకు, నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ప్రస్తుతం 5వ దశలో 8 రాష్ట్రాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. 6వ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలతో పాటు 7వ దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కూడా ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా సుమారు 1.5 కోటి మంది యువత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, ఎన్నికల తాయిలాలకు పాల్పడినా తమకు ఫిర్యాదు చేయాలని ఈసీ ప్రకటించింది. అందులో భాగంగానే సి విజిల్ అనేటువంటి కొత్త విధానాన్ని కూడా ఈ ఎన్నికల్లో తీసుకుని వచ్చింది. భారతదేశంలో ఏ పౌరుడైనా ఎన్నికల సంఘానికి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు.